విజయవాడ నగరంలో గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం అంబేద్కర్ గారి స్మృతివనం అని పిలుచుకున్నటువంటి ఈ విగ్రహం పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారంటూ ఇటీవల గత 2 రోజుల క్రితం బుద్ధిస్ట్ సొసైటీ వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అంబేద్కర్ విగ్రహం యొక్క స్థలాన్ని కావచ్చు, ఈ ప్రాంగణాన్ని కావచ్చు, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? ఈ హైకోర్టు విషయం హైకోర్టు దాకా వెళ్ళటం ఏంటి? హైకోర్టు ఏమని అక్షంతలు వేసింది వీళ్ళకి? అసలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? తదితర అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు ఉన్నారు. మాల్యాద్రి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మాల్యాద్రి గారు, ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో ఇప్పుడుగా ఆది నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విషయం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకని ఇంత చర్చనీయాంశం అవుతుంది అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ స్మృతివనం ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది? దీనికి కారణం ఏమనుకోవచ్చు? ముందుగా ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలానే మీడియా వారికి కూడా నా శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్యాయ శిల్పం అనేది వివాదంలో వచ్చినటువంటి అంశం సంబంధించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం చూస్తే సాంఘిక సంక్షేమ శాఖ నిధులతోటి ఏపీఐసి వాళ్ళ నిర్మాణంతో ఒక 4 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇది మహాశిల్పం ఏర్పాటు చేశారు. ఇది మంచి అంశం. ఇది ఒక రకంగా అందరూ అభినందదగ్గ విషయం. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి పీడబ్ల్యూడి మైదానంలో చేయటం గొప్ప విషయం. దీనికి ముందు కూడా ఈ యొక్క స్థలాన్ని 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్థలాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, జగన్ ప్రభుత్వం ఇక్కడ మహాశిల్పం ఏర్పాటు చేయటం అనేది అభినందదగ్గ విషయం. అది ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా దాదాపు 300 కోట్లు దీనికి కోసం కేటాయించారు. ఖర్చుకు వచ్చేసరికి తక్కువ ఖర్చు అయింది. కేవలం అంబేద్కర్ గారి విగ్రహం ఇది నిర్మాణం ఒకటే కాదు, దీనికి ఒక మహాయజ్ఞం. ఇది ఒక రీసెర్చ్ సెంటర్గా ఉండాలని, వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రాంలు దీన్ని జరగాలని దీన్ని అనేక రకాలుగా పెట్టిన పరిస్థితి. ఇప్పటికీ అది అంత పూర్తి కాల. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే దీన్ని వివాదం చేయటం కాకుండా ఆ నిధులు మొత్తం కేటాయించి ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏదైతే ఉన్నాయో ఇంత పూర్తి చేయాల. కేవలం మధ్యలో జగన్ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూడటం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఒక రకంగా డ్వాక్రా బజార్కి ఇవ్వటం అయితే ఈ రకంగా. కానీ మేము అడుగుతుంది దీన్ని వ్యాపార కేంద్రంగా చూడొద్దు, వ్యాపార కేంద్రంగా మార్చొద్దు. రకరకాల అంటే ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, చుట్టూ షాపింగ్ కట్టి షాపింగ్ అద్దెకిచ్చేటువంటి కల్చర్ అది తప్పది, అది చేయకూడదు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా చూడాలి. ఈ మధ్య కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మున్సిపల్ శాఖని పక్కన పెట్టి దీన్ని సాంస్కృతిక శాఖ ఇచ్చారు, కల్చర్ శాఖ ఇచ్చారు. సంతోషం. ఇచ్చినటువంటి దాన్ని గతంలో ఉన్నట్టుగా వచ్చిన టికెట్లు అమ్ముకొని దీన్ని వ్యాపారంగా చేసి అభివృద్ధి చేసేదాకన్నా కూడా టికెట్ పెట్ట తప్పు లేదు. కానీ దీన్ని వ్యాపారంగా చూసి ఆ వచ్చిన డబ్బులతోనే అభివృద్ధి చేస్తామంటే మాత్రం కరెక్ట్ కాదు. అలా కాకుండా దీన్ని వివాద రూపంగా చూడకుండా దీన్ని పర్యాటక కేంద్రం చూపించి దీనికోసం నిధులు కేటాయించాలి, నిధులు కేటాయించి ఖర్చు చేయాలి, ఇది అభివృద్ధి చేయాలి. ఇప్పుడు కొన్ని పూర్తి కాల, ఇప్పటికి ఇది కూడా అరకొరగా ఉంది. ఈ మధ్యకాలంలో కార్మికులకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల జీతాలు ఇవ్వాలి. కాబట్టి 10 నెలల జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా కేవీపీఎస్గా ఆందోళన చేశాం. ఆందోళన చేస్తే అప్పటికప్పుడు కేవలం కొంత డబ్బులు ఇచ్చి తులుపుకున్నారు. కానీ వాళ్ళ జీతాలు ఇవ్వాలి, వాళ్ళ చేత పని చేయించాలి, దీన్ని పరిశుభ్రం చేయాలి. ఒక రకంగా అన్ని అంగులతో, అంటే పర్యాటకులు రావాలంటే ఏదో ఒక అంగులు ఉండాలిగా. కాబట్టి అంగులను ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆ రకంగా ఆకర్షించాలి తప్ప దీన్ని వివాద రూపంలో తీసుకెళ్ళి పొలిటికల్కి అంటగట్టి, రాజకీయాలకు అంటగట్టి ఆ రకంగా చూస్తే మాత్రం అంబేద్కర్ గారి యొక్క జీవితం, అంబేద్కర్ గారి యొక్క త్యాగం, అంబేద్కర్ గారు చేసినటువంటి ప్రజలకు వెళ్ళదు. కాబట్టి దీన్ని అంబేద్కర్ గారు చేసిన దానికి ప్రజలకు వెళ్ళాలంటే దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రం చేసి అందరిని ఆకర్షించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 450 కోట్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారి జీవిత విశేషాలను లోపల వివరించేలాగా ఒక ప్రత్యేక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా దీనికి ఏదో భవిష్యత్ కాలంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుదామని గత గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నిర్వహణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు గత గవర్నమెంట్లో. ఆ నిర్వహణ కమిటీ ఎక్కడ పనిచేయట్లేదని చెప్పి నిన్న హైకోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నారు. హైకోర్టు దీని మీద నాకు నివేదిక ఉందని స్పష్టం చేయండి అని చెప్పని కోరింది. అయితే అసలు ఎందుకు నిర్వహణ కమిటీ ఎందుకు పనిచేయడం లేదు? నిర్వహణ కమిటీ ఎందుకు నిర్లప్తంగా ఉంది ఇక్కడ? దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా సామాజిక ఉన్నటువంటి వ్యక్తే.
దీంట్లో డిపార్ట్మెంట్లు సంబంధించి సమావేశాలు వేయాలి. సమావేశాల్లో కాస్త నిధులు లేకుండా పరిష్కారం. ఇప్పుడు ఉన్న నిధుల్ని ఖర్చు చేయాలి, వాళ్ళకి మార్చాలి. మార్చకుండా లేకుండా మున్సిపాలిటీ ద్వారా వాళ్ళ సిబ్బంది పెట్టి ₹5 టికెట్ పెట్టి వసూలు చేసి అంతవరకే కాదుగా. కానీ దీన్ని అభివృద్ధి చేయాలంటే ఆ నిధులకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్నారు, ఇది వాళ్ళకి ఇచ్చారు. వారు ఏమంటున్నారు, అసలు ఆ పొద్దు ఇంతవరకు మాకు మారలేదన్నారు. మరి ప్రభుత్వ పరంగా ఆర్థిక శాఖ నుంచి దీని పొద్దున మార్చి ఆ రకంగా నిధులు కేటాయించి ఖర్చు చేయాలి కదా. కాబట్టి ఉన్నాయంటి ప్రభుత్వం ఏదైతే దీనికి ప్రభుత్వం కీలకంగా ఉన్నాయంటి కల్చరల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర మున్సిపాలిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ గారి ద్వారా నిధులు కేటాయించి కల్చరల్ శాఖ ద్వారా ఇప్పుడు ఈరోజు కల్చరల్ శాఖ సంబంధించి డైరెక్టర్ గారు ఒక ఆశామ శక్తి కాదు, సామాజిక ఉన్న వ్యక్తే, అంబేద్కరిస్టు. ఆయన అనేక ప్రభుత్వాల్లో అంబేద్కర్ ఐడియాల కోసం తీసుకెళ్ళడం కోసం ప్రయత్నించే వ్యక్తి, అనేక పుస్తకాలు కూడా ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు తీసుకున్నందుకు ఆనందపడుతున్నాం. కానీ దీన్ని వివాదం చేయటం కాకుండా దీనికి నిధులు కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిధుల కేటాయింపుల్లో కూడా ఆల్రెడీ 100 కోట్లు ఖాళీగా ఉన్నాయి, ఖర్చు చేయకుండా ఉన్నాయి. ఆ 100 కోట్లు కేటాయించండి, ఆ 100 కోట్లు కేటాయించి ఖర్చు చేయించండి. అలా లేదు. ఈరోజు సిబ్బంది సంబంధించి కూడా ఎంతమంది అవసరం, అంత దాదాపు శుభ్రం చేయడానికి, సెక్యూరిటీ ఎన్ని చూడటానికి కోసం సరిపడా సిబ్బంది లేరు. సిబ్బంది పెంచాలి. వాళ్ళ జీతాలు కూడా ఎంత అన్యాయం అంటే వాళ్ళకి ₹10,000 జీతం ఇస్తున్నారు. ఎంత అన్యాయం. కాంట్రాక్టర్కి ఏమో ₹16,000 ఇస్తా, వాళ్ళకి ₹10,000 ఇస్తున్నారంటే ఆ ₹10,000 కూడా చాలా సెలవు పెడితే జీతం కట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇచ్చేదే ₹10,000. ఆ జీతంలో కూడా సెలవులు పెట్టి కట్ చేస్తే వాళ్ళకి ఏం మిగిలిద్ది. కాబట్టి వాళ్ళకి సరిపడా జీతాలు ఇవ్వాలి, సరిపడా జనాలను పెట్టాలి, పని చేయించాలి, దీన్ని అభివృద్ధి చేయాలి ఉన్నది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఒక రీసెర్చ్ సెంటరు. చెప్పిన దాంట్లో ఉన్న లిస్టులో రీసెర్చ్ సెంటరు. ఈరోజు ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో. ఒక వివిధ రకాల కోచింగ్ సెంటర్లు లేవు. ఉదాహరణకి విజయవాడలో అంటే అంబేద్కర్ జగజ్జన ఐక్యతా భవన్లో ఒక కోచింగ్ అన్నారు, తిరుపతి కోచింగ్ అన్నారు, లేదా విశాఖపట్నం కోచింగ్ అన్నారు. ఇది జరగట్లా. కాబట్టి ఇక్కడ ఇన్ని ఎకరాల స్థలంలో ఈ రకం కట్టినప్పుడు దీనికి ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో అన్ని రకాల అవస్థలు చూపించాల్సిన అవసరం అది లేదు. ఇప్పుడు ఇంతవరకు దీంట్లో భాగంగా వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించిన దానికి మీటింగు హాల్ అని చెప్పి పెద్దది ఇంతవరకు అట్లా పూర్తి చేయాల. కేవలం ఏమంటున్నారు, క్యాంటీన్ ఒకటే అంటారు. క్యాంటీన్ అనేది వచ్చేటువంటి యాత్రికులకి క్యాంటీన్ ఉపయోగం, కానీ అది కాదు కదా. వచ్చేటువంటి యాత్రికులకు సంబంధించిన వివిధ రకాల కల్చర్ ఈరోజు విజయవాడ నగరంలో చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే, లేదంటే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే తొమ్మల్లిపల్లి కళాక్షేత్రం లాంటిది ఉంది. ఇంకంతకన్నా అన్ని ప్రైవేటు విపరీతంగా లక్షల్లో ఉన్నాయంటే లక్షలు పెట్టి చేసేవి. కాబట్టి దీన్ని ఆ బిల్డింగ్లు పూర్తి చేసి ఆ బిల్డింగ్లు అందరికి అనుకూలమైన ఇవ్వాలి, ఇచ్చి ఆ రకంగా అభివృద్ధి చేయాలి. దానికి వచ్చేటువంటి డబ్బులు సంబంధించి అది కాదు. అలా కాకుండా చోట్లగా దీన్ని వ్యాపారమయంగా చేయటం కోసంగా టెండర్లు వేస్తూ ఉంటే మాత్రం ఇది కుదరదు. ఇది అంబేద్కరిస్టులు అంబేద్కరిస్టులే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరుకునే ఒక్కరు కూడా అర్చించేది కాదు. ఆ రకంగా దీన్ని రాజకీయాల వైపు కాకుండా అభివృద్ధి పర్యాటక వైపు ఆలోచించమని ఆ రకం నిధులు కేటాయించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇది అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధాని మీద. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు కాబట్టి మేమెందుకు పట్టించుకోవాలని టీడీపీ వదిలేస్తుంది, లేదంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు వదిలేస్తారు. అమరావతి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంతమంది మంత్రులు నిద్రలేస్తే పొద్దున్నే ఉదయం ప్రతిసారి ఇటు నుంచి వెళ్లాల్సిందే, ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ గారి విగ్రహం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ఇక రాజకీయాలు అంబేద్కర్ గారికి జోడించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు అనేవి ఒకే ఒక ప్రభుత్వం ఉండవు, మారుతుంటాయి కాబట్టి గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేయకూడదు కాదు. ఉదాహరణకి పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం ఉంది, అంతకుముందు జయలలిత ప్రభుత్వం ఉంది, తర్వాత స్టాలిన్ ప్రభుత్వం ఉంది. స్టాలిన్ ప్రభుత్వం ఏం చెప్పింది, జయలలిత చేసిన మంచి పని మీరు ప్రోత్సహిస్తూ ఉంది. ఆయన స్కూల్ సంబంధించి బ్యాగులు ఇస్తే బ్యాగులు జయలలిత ఫోటో ఇచ్చాడు. ఏం చెప్పాడు, ఇది మార్చాలంటే క్షణం, కానీ డబ్బు ఎందుకన్నా డబ్బు వృధా చేయాలని చెప్పి తమిళనాడు రాష్ట్రంలో అది చెప్పినట్టు. అదే కాకుండా ఏదైనా కాబట్టి ఇక్కడ పేర్లు మార్చడం ఎన్టీ రామారావు ఉన్న టైంలో ఎన్టీఆర్ పేరు ఉన్నా, లేకపోతే జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి పేరున్నా, ఎన్ని పేర్లు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ పేర్లు, ఈ పేర్లు సంబంధించి పేర్లు తప్ప ఇది టోటల్గా మార్పు కాదు. మార్పు అంటే ఆర్థికంగా నష్టం జరగకూడదు, అభివృద్ధి కావాలి.
కాబట్టి అలాంటి వైపు ఆలోచించాలి తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విగ్రహం పెట్టాడు కాబట్టి ఆయా దానికి సంబంధించిన విషయంలో మేము వచ్చాం కాబట్టి మా ఇష్ట ప్రకారంగా అంటే ఇక్కడ జగన్ ఇష్టమో చంద్రబాబు ఇష్టమో పవన్ కళ్యాణ్ ఇష్టం కాదు. ఇది ప్రభుత్వం, రాజ్యాంగం ఏం చెబితే దానికి అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినప్పుడు ఉదాహరణకి ఆ లెక్క వస్తే గత ప్రభుత్వం చేసి వీళ్ళు అమలు చేయకుండా ఉన్నారా? మరి ఎందుకు చేస్తున్నారు? మార్పు చేయొచ్చు కదా. కాబట్టి అలా రాజకీయాలు పెట్టి అభివృద్ధికి ముడిపెట్టి ఆ రకంగా చూడటం అనేది అది ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఎవరు చేసినా కానీ తప్పు అవుద్ది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇది ప్రభుత్వం నడవాలి. దానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయమైనా లేకపోతే ఇతర ఏ పథకాల విషయమైనా దానికి సంబంధించి ఆ రకంగా ఆలోచించాలి. ఇంకోటి ఈరోజు మనం అడుగుతాం అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేగా. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2016-17లో దీన్ని చైనా కంపెనీకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు కదా. మొన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీసీ స్థలాలని లోలాక ఇటా కోసం అంటే ప్రభుత్వ స్థలాలు ఇష్టానుసారంగా కార్పొరేట్ శక్తులకి అట్టబెట్టడం కోసం రాజకీయాలు అవసరం లేదు. కానీ అభివృద్ధికి సంబంధించిన విషయానికి వచ్చి రాజకీయాలు అట్టబెట్టడం అనేది ఇంతకన్నా దుర్మార్గం విషయం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అక్కడ అంతమంది ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఆ రకంగా ప్రజలకి అభివృద్ధికరమైన విషయంలో సమాజ అభివృద్ధికరమైన విషయంలో ఆ రకంగా ఆలోచించి ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజలను చైతన్యం చేసి వాళ్ళకి దగ్గర కావాలంటే దానికి వాళ్ళకు ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి ఆ ఇన్పుట్ ఇవ్వకుండా దీన్ని రాజకీయాలకు పెట్టి వాడు చేసి నేను చేసింది ఇంకోటి అంటే కాకుండా ప్రజల అవసరాల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజకీయాలు దీంట్లో దుడిపడి చెప్పి మేము కోరుతున్నాం. పారిశుద్ధ్యం విషయంలో ఇక్కడ చెత్తా చెదారం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఎక్కడ కూడా ఫౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఫౌంటైన్స్ ఎక్కడ పనిచేయట్లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగానే పాలకులు కావచ్చు, ఏది కార్పొరేషనే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ ఇదే కావచ్చు, అధికారులే కావచ్చు, వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పని చాలా విమర్శలు చేస్తూ ఇలా హైకోర్టు కూడా అదే దాని మీద వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు నగరం నడుపుతున్నటువంటి అంబేద్కర్ గారి పట్ల ఇంతటి నిర్లక్ష్యాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? పారిశుద్ధ్యం అనేది ఇక్కడ ఉన్న సమస్య. ఆ రోజు కార్మికులు సమ్మెలో ఉన్నారు, పని చేయలేదు, వాళ్ళ జీతాలు ఇస్తే సమస్య పరిష్కారం అయింది. కాబట్టి పారిశుద్ధ్యం సంబంధించిన విషయంలో ఈరోజు శుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. అదే చెప్పే కదా, నిధులు కేటాయించాలి, సిబ్బందిని పెంచాలి, వారి సరిపడి జీతాలు ఇవ్వాలి, వారి చేత పని చేయించుకోవాలి. దీన్ని ఒక రకంగా శుభ్రంగా ఉంచడం కోసం ప్రయత్నం. అదే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. లైటింగ్ సరిలేదు. ఈ ఉదాహరణకి ఎంత బాధాకరం అంటే మన ఇటీవల జరిగిన కొన్ని అకేషన్స్లో నగరం మొత్తం లైటింగ్ ఉండద్ది, కానీ అంబేద్కర్ దగ్గర లైటింగ్ లేదు. కారణం వివక్ష కదా. కాబట్టి అలాంటివి వద్దు. కాబట్టి ఏదైనా నగరంలో ఏ రకంగా సమానంగా వస్తూ ఉన్నారో వివిధ పండుగలకు సంబంధించిన విషయం ఇది ఆగస్టు 15 కావచ్చు ఇటన్నిటిలో. కాబట్టి ఆగస్టు 15 అందరిది పండగ. అలాంటి స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా నగరం మొత్తం లైటింగ్ వేసి ఇక్కడ అయిపోవటం అనేది వివక్షతో కూడిందంటే విషయం తప్ప మరొకటి కాదు. అందుకోసంగా దీనికి నిధులు కేటాయించాలి, కేటాయించిన నిధులను విడుదల చేయాలి, విడుదల చేసిన నిధులను ఖర్చు చేయించాలి. దానికి సరిపడిన సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని పెంచాలి. యంత్రాంగంతో అసలు ఎందుకు వాళ్ళు ఇచ్చినటువంటి మహాశిల్పం న్యాయశిల్పంలోని 8 అంశాలు సంబంధించి ఉన్నాయి. ఆ 8 అంశాల్లో ఏ అంశం పూర్తయింది, ఏ అంశం పూర్తిగా సమీక్ష చేయండి. ఆ మంత్రులు ఉన్నారు, గౌరవ అధికారులు ఉన్నారు. ఎందుకు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అడుగుతాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇది విషయమే సమీక్ష చేయొచ్చు కదా. మేము అదే అడిగాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇది ఒక మహాశిల్పం, మహాయజ్ఞం. ఇది ఒకరికి చెందింది కాదు, అందరికి చెందిన విషయం. కాబట్టి దీని మీద ఏమి అనుకున్నారు, ఏమి అనుకుని జరిగినవి, ఏమి జరగలేదు సమీక్ష చేయొచ్చు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్థాయిలో. దీనికి సంబంధించి 3 మంత్రులను కూర్చోబెట్టచ్చు కదా. మున్సిపల్ శాఖ మంత్రులు, కల్చర్ మంత్రి ప్లస్ సాంఘిక సంక్షేమ మంత్రి కూర్చోబెట్టచ్చు కదా. దానికి సంబంధించి అధికారులు కూర్చోబెట్టచ్చు కదా. ఆ రకం చేయట్లా. మేము అడుగుతున్నదే, మీకు చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు, మీరు దీన్ని డైవర్ట్ చేయడం కోసం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో అధికారులని ఆ మంత్రులను కూర్చోబెట్టి సమీక్ష చేసి దీన్ని అభివృద్ధికి సంబంధించి ఏం పనులు జరిగినాయి, ఏం పనులు జరగాలి, ఏం పనులు చేయాలి, దానికోసం తగినటువంటి బడ్జెట్ రూపొందించి దానికోసం న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో కూడా అధికారులు కూడా ఆ రకమైన ప్రయత్నం చేయాలి. మేము ఉదాహరణకి సీఎం గారిని కలవడానికి మాకు అవకాశం లేదు కోట్ల. అందుకే సీఎం గారి సెక్రటరీగా ఉన్నటువంటి రాజమౌళి గారిని మేము కోరాం, ఆయన దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం. అంబేద్కర్ గారి విషయంలో మంచి ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టు జరుగుతూ ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, లేదు మీరు అధికారులని పురాణించి చెప్పి రాజమౌళి గారిని కోరాం. రాజమౌళి గారు చాలా మంచిదని చెప్పాడు, ఎంతవరకు లేదు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని అడిగాం, ఆయన ఏమన్నాడు, ఇది నా పరిధిలో రాదంటున్నాడు. కందులు దుర్గేష్ గారిని పర్యాటక సంబంధించిన కల్చర్ మినిస్టర్ గారు అడిగాం, ఆయన కూడా చెప్పాడు చాలా మంచిది అని చెప్పాడు, ఎంతవరకు లేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా సమన్వయం చేసుకోవాలి, అధికారులను కూర్చోబెట్టాలి,
సమీక్ష చేయాలి. సమీక్ష చేసి దీనికి ఏం జరిగింది ఆ రకంగా ఆలోచన చేయాలి. దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ప్రశ్నిస్తా అని చెప్పి అన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రశ్నిస్తానంటే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహం కనపడదా? కాబట్టి ప్రశ్నిస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో ఉన్నటువంటి మంత్రి కందులు దుర్గేష్ గారు కదా, మాట్లాడి చేయించచ్చు కదా. కాబట్టి మాటలకి ఆచరణకి చాలా తేడా ఉంటుంది, అభివృద్ధికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మేము అభివృద్ధి కావాలని కోరుకుంటుంటాం వాళ్ళని. అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళగా మేము అడుగుతుంది అంటే దీనికోసం ప్రత్యేకమైన సమావేశాలు జరిపి నిధులు ఎక్కడ ఆగినాయి, ఎక్కడ క్లియరెన్స్ చేయాలి, ఆ రకమైన చేసి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం, ఈ మధ్య విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించే చెప్పింది. దాదాపు లెక్కలు కూడా చెప్పారు. 16 లక్షల కోట్ల రూపాయల నిధులు పెట్టుబడులు వస్తున్నాయి, 13 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పన్నారు. సంతోషమే. కానీ ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి వనానికి నిధులు కేటాయించాలి కదా, ఉన్నటువంటి బడ్జెట్లు కేటాయించి ఖర్చు చేయాలి కదా. కాబట్టి ఆ రకమైన ఆలోచన చేయాలి, ఇక్కడ సిబ్బందిని పెంచి ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చివరిగా ఈ విగ్రహానికి విషయం సంబంధించి ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహం విషయంలో భవిష్యత్ పోరాటాలు ఏదంటే ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేశారు మీరు విగ్రహం కోసం, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కోసం కావచ్చు, చాలా విషయాల్లో మీరు ముందునే పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ విగ్రహం కోసం ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటికీ హైకోర్టు దగ్గరికి వెళ్తే కానీ దీని మీద స్పందన రాని పరిస్థితి ఉంది. ఇట్లాగ ప్రతిసారి హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి రాకుండా మీరు ఎట్లా ఉద్యమకారులుగా మీరు దీనికోసం ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం? ఇక్కడ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం సంబంధించి అభివృద్ధి సంబంధించి ప్రభుత్వం కనుక ఆటంకాలు సృష్టిస్తే, ఆటంకాలు కలిగిస్తే, ఏదైతే ఇప్పుడు దాకా దీనికోసం ఉద్యమం పోరాటం చేశామో అలాంటి పోరాటాన్ని ప్రజలందరినీ సమీకరిస్తాం, అన్ని సంఘాలను కలుపుకుంటాం, అన్ని సంఘాలను కలిపి మేము ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్తాం. దానికి మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించకూడదు. దీనికి కారణంగా అందుకే ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ఈ ఉద్యమానికి కారణం అనే కాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం మహాన్యాయ శిల్పానికి నిధులు కేటాయించి ఖర్చు చేయకపోతే మాత్రం, దీన్ని వ్యాపార కేంద్రంగా చూస్తూ పర్యాటక కేంద్రంగా చూడకపోతే మాత్రం ఇది ఉద్యమం మాత్రం అన్ని సంఘాలను కలుపుకుంటాం, అన్ని ప్రజా సంఘాలను కలుపుకుంటాం, ప్రజలందరి మద్దతుతోటి మహా ఉద్యమం చేస్తాం. ఈ ఉద్యమం సంబంధించి ఆషామాషిగా దీనికోసం అవసరమైతే ఒక దీర్ఘకాలికమైన ఉద్యమం చేసి దీన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ప్రభుత్వాలకో లేకపోతే ప్రతిపక్ష పార్టీలకో తలగొనే పరిస్థితి కాదు. అవసరమైతే ఈరోజు పాలక పక్షాలు ఉన్న అడుగుతున్నాం. మేము రౌండ్ టేబుల్ పెడితే తెలుగుదేశాన్ని పిలిచాం, ఒక బీజేపీని తప్ప అన్ని రాజకీయ పార్టీలు పిలిచాం. టీడీపీ వాళ్ళు రాలేదు, వైసీపీ వాళ్ళు రాలేదు, ప్రజా సంఘాలు దళిత సంఘాలు మాత్రం వచ్చాయి. కాబట్టి ఇంకా ఈ విషయంలో పూర్తిగా మళ్ళీ ఒకసారి వాళ్ళని అధికార ప్రధాన పక్ష పార్టీలను కూడా పిలిచి దీనికోసంగా ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఇది మాత్రం ప్రభుత్వం తూతు మంత్రంగా చేసి దీన్ని పక్కదారి పట్టించే క్రమం చేస్తే మాత్రం ఇది మహా ఉద్యమం తప్పచెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మహోద్యమం చేపడతామని ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ అంబేద్కర్ గారి స్మృతి వనం విషయం అభివృద్ధి విషయంలో తమ వంతు పాత్ర పోషించడం జరిగిందని ఐక్య కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయాలని, దానికి తగిన నిధులు కేటాయించాలని, సిబ్బందిని కూడా పెంచాలని చెప్పని అయితే మాలిదర్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి.